ఈరోజు ఇప్పుడు కిస్మత్ మూవీ చూసి రావడం జరిగింది. సో కిస్మత్ మూవీ ఒక మ్యాడ్ మూవీ. ఈ మధ్యన మనకు బాగా హిట్ అయింది, మ్యాడ్ ఒకటి బాగా హిట్ అయింది. అట్ ద సేమ్ టైం ఆ మధ్యన జాతిరత్నాలు బాగా హిట్ అయింది. ఈ కిస్మత్ అనే మూవీ జాతిరత్నాలని మ్యాడ్ని మించుంటుంది. దయచేసి ఈ సినిమాని ఖచ్చితంగా మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి. యాక్చువల్లీ ఈరోజు 8-9 సినిమాలు రిలీజ్కి ఉన్నాయి. ఈ 8-9 సినిమాలలో ఈ కిస్మత్ అనేది ఖచ్చితంగా హిట్ అవుతుందని కోరుకుంటున్నాము. నేను చెప్తున్నా వినండి, కిస్మత్ సినిమా చూసిన నేను కిస్మత్ సినిమా గురించి మాట్లాడుతున్నా. నేను ఏమంటున్నా అంటే మీ మీడియా వాళ్ళు దయచేసి ఏ సినిమా బాగుందో ఆ సినిమాని ఫస్ట్ ప్రజలకు తీసుకెళ్ళండి. ఇప్పుడే నేను కిస్మత్ మూవీ చూడడం జరిగింది. ఆ సినిమా చూడలేదు, కిస్మత్ చూశాను. నేను కిస్మత్ చూసి రావడం జరిగింది భయ్య. కిస్మత్ చాలా బాగుంది. ఒక మ్యాడు జాతిరత్నాలు ఎంత బాగున్నాయో అంతకు మించి సినిమా ఉంది. ముఖ్యంగా ఇంజనీర్స్ చదివిన పిల్లలు, మీలాంటి వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా చూడాలి. ఆ సినిమా ఖచ్చితంగా మీరే మీడియా వాళ్ళే మధ్యలో ఉండి ఆ ప్రజలకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడ మీకు బోర్ కొట్టదు. దయచేసి ఆ సినిమా చూసి ప్రజలకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మేజర్గా చదువుకున్న వాళ్ళ గురించే తీసిన సినిమా అది. సో హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. మీరంతా చదువుకునే వాళ్ళు చూడొచ్చు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు వెళ్ళొచ్చు. చదివిన తర్వాత ఏం చేయలేకపోతున్నాం కదా, ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నాం, ఏం చేయాలి అనుకున్న వాళ్ళు కూడా వెళ్ళి ఆ సినిమా చూడొచ్చు. మీ అందరికీ ముఖ్యంగా యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంపేర్ చేసుకుని వాళ్ళని బేస్ చేసుకుని తీసిన సినిమా అది. ఆ సినిమా ఖచ్చితంగా మీరే చూడాలి. మీరు చూస్తే ఇంకా బాగుంటుంది. నేను కూడా ఒక విలన్ క్యారెక్టర్ చేయడం, అంటే నేను సినిమా చేశానని మాత్రం సినిమా గురించి చెప్పట్లేదు భయ్య. నేను రోజు చాలా సినిమాలు, మొన్న సలార్ చేశాను, సలార్ సూపర్ హిట్, మంచి క్యారెక్టర్ చేశాను. హనుమాన్లో మంచి క్యారెక్టర్ చేశాను, అది కూడా సూపర్ హిట్. కానీ చిన్న సినిమాలలో ఈ సినిమా చేసినందుకు మాత్రం చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను. సో ఎందుకంటే చిన్న సినిమాలు మీరైతేనే తీసుకెళ్తారు, ముఖ్యంగా మీ గురించి తీసిన సినిమా కాబట్టి మీరు ఇంకా చిన్న చిన్న కాలేజ్కి వెళ్ళే వాళ్ళ గురించి ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి సినిమా తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం. ఇంకా కొంచెం పెంచుంటే బాగుంది అనిపించింది. కంటెంట్ అయితే వేరే లెవెల్ కంటెంట్. ఆ మ్యూజిక్ కానీ, హీరో ఎంట్రీ ఎలివేషన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది సినిమా. థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కడు ఓకే సినిమా, మంచి సినిమా చూశాను నేను అని గుండెల మీద చేసుకొచ్చే సినిమా అన్న ఇది. సుహాస్ అన్న అయితే ఇంకో హిట్ కొట్టాడని అయితే చెప్పుకోవాలి. ఇందులో ఉన్న బీజిఎమ్స్ కావచ్చు, స్టోరీ నరేషన్ కావచ్చు, అన్నీ బాగున్నాయి. బట్ ఆ ప్రొడక్షన్స్ కొంచెం డబ్బులు పెట్టి తీసుంటే బాగుంది అనిపించింది. అక్కడక్కడ కొన్ని సీన్లు అరే ఏదో ఒక షార్ట్ ఫిల్మో లేకుంటే ఇలాంటి సినిమా చేశారనే ఫీల్ అయితే వచ్చింది. అది తప్పించి సినిమా వేరే లెవెల్. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. సూపర్ ఉంది అండి. హీరో యాక్టింగ్ అంతా కేక బ్రో, అంతా కేక్ అనుకో, ఇచ్చే కేక. అంటే ఆ డబ్బుది కానీ ఆయన చేయడం యాక్టింగ్ కానీ సూపర్ ఉంది. యాక్టింగ్ అంతా హీరో సూపర్, హీరోయిన్ సూపర్, యాక్టింగ్ పిచ్చా బ్రో, పిచ్చెక్కేసింది. Everything is good. Unexpected twist, comedy timing. Overall, Kismet is a very good one. ఈ మధ్యన చూసిన మ్యాడ్ కానీ ఆల్మోస్ట్ అదే కాంట్రాస్ట్లో ఉన్న వన్ ఆఫ్ ద చిన్న మూవీ అయినా మంచి ఎంటర్టైనర్. ఇట్స్ ఏ పైసా వసూల్ వన్. థ్యాంక్ యూ. అయితే నేను యాక్చువల్గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ రాత్రి శ్రీరాముల్లో చూశాను. సో అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా, సినిమా అయితే మాత్రం పీక్స్ అండి. నిజంగా ఒక విలేజ్ స్టోరీని తీసుకొని, అంటే 2023లో తెలంగాణ స్లాంగ్ అన్ని బలగం సినిమా అన్నీ కనెక్ట్ అయిపోయినాయి. సో ఈ ఇయర్ అంబాజీపేట సుహాస్ గారు అయితే మాత్రం చాలా మెప్పించారు. చాలా బాగుందండి సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా కూడా లవ్ స్టోరీ, వాళ్ళ కెమిస్ట్రీ కానీ, ఒక విలేజ్లో జరిగే ఒక సెలూన్ షాప్లో వర్క్ చేసుకునేవాడికి ఒక గొప్పింటి అమ్మాయి తగిలితే వాళ్ళ లవ్ ఎలా ఉంటుంది అవన్నీ బాగా కనెక్ట్ అయ్యేలా చూపించారు. సో సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏంటంటే హీరో వాళ్ళ అక్క క్యారెక్టర్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సో ఆ మధ్యలో మన పుష్పలో చేసిన ఫ్రెండ్ క్యారెక్టర్ ఉన్నాడు కదా, సో తన పేరు నాకు ఐడియా రావట్లేదు, తన క్యారెక్టరైజేషన్ కేశవ అండి. అసలు ది బెస్ట్ క్యారెక్టర్ అండి. పుష్ప తర్వాత చాలా కనెక్ట్ అయిపోయాడు ఆ సినిమా తర్వాత. సో సినిమా చూస్తున్నప్పుడల్లా కూడా ఒక పక్క బాధ వేస్తూ ఒక పక్కన ఆనందం కలుగుతూ ఉంటుంది. సో నాకు బాగా నచ్చిన సీన్లు ఏంటంటే హీరో బాగా కేర్ తీసుకున్నాడు యాక్టింగ్ మీద. అంటే చాలా కసిగా చేశాడు యాక్టింగ్. అసలు చాలా బాగుంది సినిమా. చూసినప్పుడల్లా నాకు అనిపించింది ఏంటంటే అంబాజీపేటలో ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయిపోతారు అనమాట. అంటే ఒక విలేజ్ డ్రాప్లో వచ్చిన సినిమా కాబట్టి అరే మనం కూడా ఇలా చేసాం కదా, మనం కూడా ఇలా ఉన్నాం కదా అని. సో అల్లు అరవింద్ గారి ప్రొడక్షన్ అంటే ఇలాగే ఉంటుంది, ఆ డెప్త్ ఉంటుంది. సో సుహాస్ నువ్వైతే మాత్రం బాగా చేసావు. నువ్వు రేపు కానీ ఎల్లుండి కానీ ఫ్రీ అయిపోతే ఈ వీడియో చూసాక నా దగ్గరికి వచ్చేసి నేను కుమారి ఆంటీ దగ్గర తీసుకెళ్ళిపోయి 2 లివర్లు ఎక్స్ట్రా వేయించి నేను నీకు భోజనం ఇప్పిస్తా. అల్లు అరవింద్ గారు వచ్చినా పర్లే, ఎంత జనం ఉన్నా సరే నేను నీకు భోజనం ఇప్పిస్తా. ఆనందం అలా ఉందన్నమాట. సో ఒక మంచి బూస్టింగ్ ఇచ్చావు మా అందరికీ. అంటే నీకు టాలెంట్ లేదు, నీకు కలర్ లేదు, 6 ప్యాక్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, హైట్ లేవు, ఏం లేవు, కానీ టాలెంట్ ఒక్కటే ఉంది.
ఆ టాలెంట్తో నువ్వు రాత్రి 1 గంట దాకా కూడా సినిమా హాల్లో కూర్చోబెట్టావంటే సో నీ మీద మాకు అంత నమ్మకం ఉంది. నువ్వు జనాలను రప్పించగలవు, నీకు ఎలాగ రప్పించాలో థియేటర్కి తెలుసు, ఎలాంటి టైంలో నీ సినిమా రిలీజ్ చేసుకోవాలో తెలుసు. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే హీరోయిన్, సో వాళ్ళ అక్క క్యారెక్టర్ ఎన్ని చూసినప్పుడన్నా నాకు అంటే ఆ గెలిపా ఆ క్యారెక్టర్లో గెలిపా. మా చిన్నప్పుడు లవ్లు అన్నీ గుర్తొచ్చినాయి విలేజ్లో. సో మాది రాజమండ్రి కాబట్టి ఆ చుట్టుపక్కలన్నీ చూస్తూ ఉంటాం కాబట్టి చాలా 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 బాగా నచ్చింది. సో థియేటర్కి వచ్చేస్తే కనుక మీరు కూడా కుమారాంటి దగ్గర తీసుకెళ్ళిపోండి మూవీ టీం. ఒక థ్యాంక్ యూ. బ్యాండ్ మాత్రం మోగిపోయిందన్న. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. హీరోయిన్ కెమిస్ట్రీ కానీ, ఆ హీరో వాళ్ళ సిస్టర్ తోటి ఉన్న సెంటిమెంట్ సీన్స్ కానీ ప్రతి ఒక్కటి బాగుందన్న. అంటే చాలా సినిమాలు వస్తుంటాయి కానీ మంచిగా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. హీరో గారి క్యారెక్టర్ మళ్ళీ చాలా బాగా అనిపించింది. అంటే ఆయన క్యారెక్టర్లో ఒదిగిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ వాళ్ళ అక్క పర్ఫార్మెన్స్ ఉంటుందన్న. పద్మ అనే క్యారెక్టర్ చేసిన అమ్మాయి మాత్రం చించి పడేసిందన్న. మూవీకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఆమె సుహాస్ గారిని చాలా విధాలుగా చూసాము. కొత్త వేరియేషన్స్ లో వస్తూ ఉంటారు. ఇందులో కట్టప్పలాగా గుండులా ఉంటాడన్న. ఆ క్యారెక్టర్ కూడా సెట్ అయింది కూడా. సో ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క వేరియేషన్స్ ఇస్తే మాలాంటి వాళ్ళు చాలా ఆనందపడతాడు. సో బాగుంది మూవీ అయితే బాగుంది అన్న. హీరోయిన్ గారి క్యారెక్టర్ హీరోయిన్ హీరో వాళ్ళిద్దరితోటి ఉన్న రొమాన్స్ సీన్స్ అవి నెక్స్ట్ లెవెల్ అనిపించాయి అన్న.